కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరప్పనేనిగూడెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళ్తున్న ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాతులను ఓ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరప్పనేనిగూడెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిరిపల్లి నుంచి కూలీలతో వెళుతున్న ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది. మరో 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాతులను ఒక ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ఈ రోజు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలంలోని వీరప్పనేనిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. అయితే ఆగిరిపల్లి నుండి కూలీలతో వెళ్తున్నటువంటి ఆటో బోల్తా పడడంతో అందులో సుమారు 20 మంది ఉన్నారు. ఇదంతా కేవలం ఏదైతే ఆటో డ్రైవర్ అత్యాస వల్లనే ఒక ఆటోలో ఏదైతే 7 సీటర్ ఆటోలో 20 మందిని ఎక్కించడం వల్ల బోల్తా పడిన సమయంలో ఊపిరాడక సంఘటన స్థలంలోనే 2 మృత్యువాత పడ్డారు. అయితే 18 మందికి గాయాలు అయ్యాయి. ఈ 18 మంది గాయాలైనటువంటి వారిని అందరినీ కూడా హుటాహుటిన గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికుల సహకారంతో. అయితే ఏదైతే ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆటో డ్రైవర్లు ఇటీవల కాలంలో అధికంగా లోడ్తో తీసుకెళ్తున్నప్పటికీ కూడా పోలీసులు కానీ అలాగే ఈ యొక్క ఏదైతే రవాణా శాఖ అధికారులు కానీ ఎవరో కూడా పట్టించుకోవడం లేదు. కేవలం మామూలు మత్తులో జోగడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక ఆటోలో కేవలం 7గురు మాత్రం ప్రయాణం చేయవలసినటువంటి ఆటోలో 20 మంది తీసుకువెళ్తున్న నేపథ్యంలోనే ఇది అదుపు తప్పి బోల్తా పడింది. ఆ సమయంలోనే ఊపిరాడక 2 మృత్యువాత పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా కూలీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అసలు? అంటే ఆగిరిపల్లి నుంచి ఇది కూలీలు ఏదైతే ఉదయాన్నే కూలి పనుల కోసం అని చెప్పేసి వెళ్తున్న నేపథ్యంలో ఇది ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సాధారణంగా ఆగిరిపల్లి గన్నవరం ఏదైతే ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిత్యం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా ఈ కూలి పనుల కోసం వెళ్తూ ఉంటారు. అయితే రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి కూలీల్లో ఈ రోజు వారి కుటుంబాల్లో విషాదం నింపిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కేవలం ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ అత్యాస వల్లనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.